ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ చాలా మంది ఉమెన్కి కాన్స్టిపేషన్ అవుతుంది, ఎస్పెషలీ ఆ 1-2 మంత్స్లో. ఎందుకు? ఒకటి హార్మోన్స్ వల్ల అవుతుంది, సెకండ్ థింగ్ న్యూట్రిషన్కి ఏమైనా రోల్ ఉందా దీంట్లో? సో జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటివి ఉంటాయి. సో ప్రొజెస్ట్రాన్ హై ఉండడం వల్ల మజిల్స్ అనేటివి టోటల్గా రిలాక్స్ అవుతాయి. సో విచ్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. నెక్స్ట్ థింగ్ వచ్చి స్లీప్ డిస్ట్రప్షన్ అనేది చాలా చూస్తాం. సో దానివల్ల ఎక్కువ సౌండ్ స్లీప్ ఉండకపోవడం వల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది చాలా లో ఉంటుంది. ఇది ఏం రెగ్యులేట్ చేస్తుంది అంటే ఇంటెస్టైనల్ మోటిలిటీ అండ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్. లో మెలటోనిన్ ప్రొడక్షన్ వల్ల ఇవి సరిగ్గా రెగ్యులేట్ అవ్వవు. సో దట్స్ ద రీజన్ ఇట్ లీడ్స్ టు కాన్స్టిపేషన్. సో ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్, వీలైనంత వరకు సాల్యుబుల్ ఫైబర్ ఇంటేక్ అనేది చూసుకోండి. సో అట్లీస్ట్ 20 to 25 లేదా 30 grams ఆఫ్ ఫైబర్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోండి. సో ఓట్స్ ఆర్ మిల్లెట్స్ కానీ ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఎవ్రీ సెకండ్ అవర్లీ తీసుకునేటట్టు చూసుకోండి. సో దట్ బాడీ అనేది హైడ్రేట్ అవుతుంది, స్టూల్ మూమెంట్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది.